గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిసేపు వడ్డెర బస్తీ మాణికేశ్వర నగర్ పోతే అక్కడ ఒక పెద్దమ్మ కలిసింది. మీ అందరికి శాంతినగర్ చౌరస్తాల కంపల్సరీ చెప్పమన్నది. ఆ పెద్దమ్మ నేను అడిగిన కలవంగానే ఏం పేరమ్మా అన్న. నా పేరు రుక్మిణి బిడ్డ అన్నది. పెన్షన్ వస్తుందా పెద్దమ్మ అన్న. వస్తుంది కొడుక అన్నది. ఎంత వస్తుందన్నా? 1000 రూపాయలు వస్తుంది కొడుక అన్నది. మరి ఇంట్లో అందరూ బాగానే చూసుకుంటుండ్రా అని అడిగిన. అందరూ బాగానే చూసుకుంటుండ్రు కొడుక. నిన్న మొన్నటి దాకా నా కోడల పిల్ల కొద్దిగా ముక్కిరిసినట్టుండే, నిన్నయాల ఆమె కూడా బాగానే చూసుకుంటుంది. ఇవాళ రేపు అడుగుతుంది తెల్లారు లేవగానే, అత్తమ్మ చాయ్ తాగినవా, అత్తమ్మ గోలి వేసుకున్నావా అని చెప్పి మంచిగానే చూసుకుంటుంది కొడుక. ఇదంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం కొడుక అని చెప్పమన్నది మీ అందరికి. మరి ఇక్కడ ఉన్న కోడళ్ళు ఏమనుకోకూడదు దయచేసి. ఇక్కడ ఉన్న కోడళ్ళు ఇద్దరు, నా పక్క కూడా కోడళ్ళు ఉన్నారు, నవ్వుతారు వాళ్ళు కూడా. మీ అత్తలను మంచిగా చూసుకుంటారు లేదా? కోడళ్ళు ఏమనుకోరు, కోడళ్ళు ఏమనుకోకూరు. ఆ పెద్దమ్మ చెప్పిన నాకైతే తెలియదు. రెండోది, ఆ మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకరోజు సర్వే చేద్దామన్నాడు. కొత్త సంసారం, కొత్త కాపురం, లెక్క పత్రం చక్కగా లేదు, అన్ని తెలుసుకుందామని సర్వే చేస్తా అంటే ఏం మాట్లాడిన అన్నాడు. ఒక తెలుగుదేశం బీజేపీ వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళెవలో తెలంగాణ వాళ్ళెవలో తెలుసుకున్న తందుకే సర్వే చేస్తున్నారని వాళ్ళు. కాదు నువ్వు ఇట్లా చేస్తే ఇంకోలేమో ఇంకో పార్టీ వాళ్ళేమో కాదు రేషన్ కార్డులు తీసేస్తానికే సర్వే చేస్తున్నాను ఇంకొకరు. అడుగుతున్నా ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడిండు తెలంగాణ రాకముందు. కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాలు ఎన్నెన్ని భయాలు పెట్టిండ్రు హైదరాబాద్ లో అందరికీ. ఏమన్నారు అన్నాడు, తెలంగాణ వస్తే అందులో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఇవ్వాలని బతకనియారు, కట్టు బట్టలతో నిలగొడతారు, వ్యాపారం చేసుకొనియారు, భద్రత ఉండది, కొడతారు, గుద్దుతారు, సంపుతారు, కొరుకుతారు. ఎన్ని మాట్లాడిండ్రు. కొట్టుడు, గుద్దుడు, సంపుడు, కొరుకుడు కాదు. ఎవరినన్నా కనీసం గిచ్చినామా మనం ఈ 18 నెలల? ఎవరినన్నా ఇబ్బంది పెట్టినామా? అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని చెప్పినాం. ఈరోజు ఆచరణలో బ్రహ్మాండంగా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాం. రేషన్ కార్డులు తీసేస్తామన్నారు, తీసేసినామా? ఏం చేసినాం మనం? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన అడ్డమైన కండిషన్లు తీసేసినాం. రూపాయి కిలో బియ్యం, మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలని కాంగ్రెస్ వాళ్ళు కండిషన్ పెట్టిండ్రు. ఈరోజు ఆ కండిషన్ తీసేసి రూపాయి కిలో బియ్యాన్ని అట్లే ఉంచి, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరు ఎక్కిస్తాడు సంతానం. ఒకళ్ళకి 10 మంది ఉండొచ్చు, ఒకళ్ళకి అసలే ఉండకపోవచ్చు. అందుకే రూపాయి కిలో బియ్యాన్ని అట్లే పెట్టి మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు చేసుకున్నాం. ఈ రోజు ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పేదవాళ్ల కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడే ప్రభుత్వం కాదు. అదే రకంగా మీకు తెలుసు, పేదవాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో ఈ రోజు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఏ విద్యార్థి అడగలేదు, ఏ తల్లిదండ్రి డిమాండ్ చేయలేదు. అయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి పేదవాళ్ళు బాగుండాలి, ఆ పిల్లలు బాగుంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ రోజు బేగంపేటలో ఉండే ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నాడో అదే సన్న బియ్యంతో పేద బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈరోజు మా అక్క చెల్లెలు చాలా మంది వచ్చిండ్రు ఇక్కడికి. మీరు ఆలోచించాలా. గతంలో కూడా ఇండ్లు కట్టిండ్రు. మీరు అందరూ ఎందుకు వచ్చిండ్రో నాకు తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లేనా? అంతేనా? మరి గతంలో కూడా ఇల్లు కట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎటువంటి ఇల్లు కట్టిండ్రు? ఒకటే డబ్బా లాంటి ఇల్లు. ఆ డబ్బాకు 3 రంగులు పూసి ఒక్క 3 చెరువులు నీళ్లు తాగిచ్చిండ్రు. 30,000 నువ్వు తెచ్చుకో, 30,000 నేనిస్తా, 30,000 బ్యాంకులో వేసుకో అని చెప్పి ఆనాడు ఇష్టం వచ్చినట్టు తిప్పిండ్రు. కట్టిందేంది? ఒకటే రూము. అదే రూమ్ లో తల్లి, తండ్రి, పిల్ల, పాప, కొడుకు, కోడలు అందరినీ సంసారం చేయమన్నారు. మన ప్రభుత్వం అట్లా కాదు. పేదవాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోకుండా, ఏ దళారికి మీరు ఒక్క పైసా ఇచ్చే అవసరం లేకుండా, ఏ బ్రోకర్ కు ఒక్క పైసా ఇచ్చే అవసరం లేకుండా 7 లక్షల రూపాయల ఖర్చుతో 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెన్, 2 బాత్రూమ్లతో ఈరోజు బ్రహ్మాండంగా పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా లక్షలాది మందికి బ్రహ్మాండంగా ఇల్లు కట్టియబోతా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పం. పిండి కొద్దీ రొట్టె. ఎగ్దం అందరికి ఒకటేసారి రావు. 4 ఏళ్లలో
అందరికి కూడా వస్తాయి. కానీ ఒకటేసారి అందరికి వస్తాయని ఎవరు చెప్పినా నమ్మొద్దు. దశల వారీగా అందరికి వస్తాయి. ఇప్పుడు మీ పక్కింటోళ్ళకి వచ్చినా, మీ వదినకో మరదలకో వచ్చినా మీరు అనుకోవద్దు వాళ్ళకి వచ్చింది నాకెందుకు రాలే అనుకోవద్దు. వాళ్ళకు వస్తదంటే నాకు కూడా వస్తది, నా వంతు కూడా వస్తది. కొద్దిగా ఓపిక ఉండాలన్న ఆలోచన ఉండాలా. అదే రకంగా ఈరోజు ఆడపిల్ల అంటేనే భారంగా చూసే సమాజం. మరి ఆడపిల్ల పెళ్ళంటే కుటుంబాలే అప్పుల పాలైపోతారేమో అనే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ రోజు మొట్టమొదటిసారిగా దేశంలో ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఆడబిడ్డల గురించి కూడా ఆలోచించి వాళ్ళు పెళ్లి చేసుకుంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డ అయితే చాలు, తెల్ల రేషన్ కార్డులో ఉంటే చాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా 51,000 రూపాయలు ఈ రోజు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1-2 కార్యక్రమాలు కాదు, చాలా కార్యక్రమాలు. ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో 1,08,000 మంది పేదవాళ్లకు ఉచితంగా జీవో నంబర్ 58 కింద పట్టాలిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, చిమ్మ చీకట్లుంటాయి హైదరాబాద్ లో అన్నాడు. కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు లేని మళ్ళీ ఎండాకాలాన్ని తిరిగి హైదరాబాద్ కు పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం కాదా? ఒకనాడు ఇక్కడున్న అపార్ట్మెంట్లలో మరి చిన్న జ్యూస్ స్టాల్ గానీ, జిరాక్స్ సెంటర్లు గానీ ఇన్వర్టర్లు పెట్టుకోలేదా? జనరేటర్లు పెట్టుకోలేదా? అపార్ట్మెంట్ కింద పైసలు వేసుకొని నడిపించుకోలేదా? ఈ రోజు ఆ పరిస్థితికి పోలేదా? బ్రహ్మాండంగా కరెంట్ వస్తలేదా? వారానికి ఆనాడు 2 రోజులు పవర్ హాలిడేలు. పరిశ్రమలు నడుపుకుందామంటే నడుపుకోలేని పరిస్థితి. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు వచ్చి ధర్నాలు చేసినారు. పరిశ్రమలు, వారి మీద ఆధారపడ్డ కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు బాగు చేసుకున్నాం. తాగునీటికి మీరు ఆలోచించాలా. గోదావరి జలాలను ఈరోజు ఎక్కడా లేని విధంగా మరి సాధ్యమైనంత వరకు ఈ అరువు కాలంలో కూడా నీళ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే రకంగా ఆటో డ్రైవర్లు ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా? చాలా మంది ఉన్నారా? మరి ఆటో డ్రైవర్లకు అన్నదమ్ములకు వాళ్ళు సంపాదించేదే రోజుకు 200-400. వాళ్ళ మీద కూడా పన్ను వేయడం ఏందని చెప్పి 77 కోట్ల రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆటో డ్రైవర్లకు, అదే రకంగా ప్రైవేట్ రంగంలో ఉండే డ్రైవర్లకు 10 లక్షల మందికి ఈ రోజు ఉచితంగా ఒక్క పైసా వాళ్ళ దగ్గర నుండి తీసుకోకుండా 5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ తమాషా ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు చెప్తానే ఆగే. ఈరోజు నాకంటే ఎక్కువ వీళ్ళకే తెలుసు, నేనేం చెప్పాలి మీకు? సరే నేను పోతాకి లాభం లేదు. మీరేమడుతున్నా, వాళ్ళు ఏం చెప్పమంటారంటే మా అన్నలు ఒక్క మాటతోని పద్మారావు అన్న వచ్చి ఒక్క మాట అడిగితే పజ్జన్న కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి, అన్నా మా బస్తీలలో ఉండే పేదవాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేని అవస్థల్లో ఉన్నారు, నల్లా బిల్లులు కట్టలేని అవస్థలు ఉన్నారంటే ఒక్క మాటతో విజ్ఞప్తి చేస్తే 600 కోట్లు ఒక్క సంతకంతో మాఫీ చేసిన నాయకుడు హైదరాబాద్ లో కేసీఆర్ గారు. అది చెప్పమంటున్నారు. మనమేమో పేదవాళ్లకు మంచి చేసి, అరే నీ దయరా అయ్యా, నీ దయరా పోయి పరిశాన్ చేయకు, అరే వీళ్ళని ఆగబట్టే నువ్వు ఆగే లొల్లి ఇట్లా లొల్లి పెడితే ఏం మాట్లాడతా పోయి నేను ఎదురుగా? ఇక లాభం లేదు, మీ వాళ్ళకి జోష్ ఎక్కువైంది. ఒక్క మాట వర్దిల్లాలి. నేను కూడా పద్మరావు మనిషిని, ఆగువై. रुको 2 मिनट रुको, मैं मजाक कर रहा था, रुको. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం. ఇక పని లేని వాళ్ళు కొంతమంది మోపారు. నిన్న మొన్నటి దాకా బాగా పెద్ద పదవులు చేసి ఇలా ఖాళీగా కూర్చొని ఏం పని చేయాలనో తెలియక రోజు తెల్లారలేస్తే టీవీల ముంగడికి పోవాలి, కేసీఆర్ ను తిట్టాలి అని ఒక దుకాణం పెట్టుకున్నారు కొంతమంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? రోజు తెల్లారలేస్తే లొల్లి. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ ఈ రోడ్ ఇట్లా ఎందుకుంది, ఈ మోరికి ఇట్లా ఎందుకుంది, మా ఇంట్లో దోమలు ఎందుకు ఎక్కువైనాయి, మా ఇంట్లో నాకు ఎందుకు చక్కగా వండి పెడతలేరు అని మన మీద లొల్లి పెడుతున్నారు. నేను అడుగుతున్నా, 65 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 65 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు మా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ మిత్రులు. ఇలా మన మీద లొల్లి పెడుతున్నారు. అంటే వాళ్ళేదో మన చేతికి సందమామ పిపోయినట, మనమేమో మసిపూసి 18 నెలలనే దాన్ని ఖరాబ్ చేసినమాట.
ఆలోచించాలా మీరు. ఇవెందుకున్నాయి, అవెందుకున్నాయి, అవెట్లున్నాయి, ఇవెట్లున్నాయి అని మాట్లాడుతున్నారే. 65 ఏళ్లలో మీరు చేయలేని పనులు మేము 18 నెలలనే చేసేది ఉండేనా? మాకేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయినా? పోయేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమిచ్చిపోయాను మీరు అన్నాడు? సమస్యలు మాకు వారసత్వంగా విరాసత్గా ఇచ్చి అవతల పడ్డారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మా అక్క చెల్లెళ్ళు 65 ఏళ్ల దరిద్రం 18 నెలల పోతుందా? 65 ఏళ్ల గబ్బు 18 నెలల పోతుందా? అన్ని తెలిసి కూడా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, అమాయకత్వాన్ని నటిస్తున్నారు. ఎట్లున్నది వీళ్ళ కథ అంటే, వెనకటికి మన అడ్డగుడ్డాసంటి ప్రాంతంలో ఓ పొలగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే చెడిపోయిండు. దొంగతనాలు, చదువుకోకపోవుడు, అదే రకంగా చిన్నప్పటి నుంచే తాగుడు, జర్దాలు, గుట్కాలు అన్ని లంగాలు అట్లయినాయి. అట్లే పెరిగి ఒక క్రిమినల్ తయారైనాక ఒక రోజు ఆయన వాళ్ళ ఇంట్లోనే దొంగతనానికి పోయిండు. పోతే అమ్మ నాయన పట్టుకున్నారు, 2 వేసిండ్రు. వేసి బుద్ధి లేదురా ఇంట్లో దొంగతనం చేస్తావా అని అడిగితే వాడు మరల పడ్డాడు. ఆయన పక్కకు రోకల్ బండి ఉంటే తీసుకొని తల్లిని తండ్రిని కొట్టిండు. కొడితే వాళ్ళు ఊకోరు కదా, చచ్చిపోయింది 2 తల్లిదండ్రులు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టకపై జైల్లో పెట్టిండు. మళ్ళీ అక్కడికి వెళ్ళి శిక్ష వేయాలి పిల్లగానికి, ఎందుకంటే తల్లి తండ్రిని చంపిండు కాబట్టి కోర్టుకు తీసుకొని వచ్చిండు. ఆ కోర్టులో జడ్జి గారు మన పజ్జన్న లెక్క పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి చూసినాడు ఆ పిల్లగాని చూసి, రేయ్ నేను చాలా మంది గలీజ్ గాలని చూసినా, చాలా మంది 3rd క్లాస్ గాలని చూసినా, కానీ నీ అంత గలీజ్ గాని నీ అంత దరిద్రుని చూడలేరా? సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకేం శిక్ష చేయాలి రానడట. అంటే వాడు 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను విడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం వల్ల కథ కూడా గట్లే ఉంది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవరు? మనను వీళ్ళు కాదా? మళ్ళా వాళ్ళే వచ్చి లొల్లి పెట్టి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే, మరి మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? గుడ్డి గాడిదలకు పనులు తోమిని రానాడు. ఇవాళ వచ్చి మన మీద లొల్లి పెడతా ఉన్నారే. మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అన్ని అయిపోతాయా 2-3 ఇళ్లలోనే? మొత్తం టైం పట్టదా? టైం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేదా? అందుకే దయచేసి మీరు ఆలోచించాలా. ఈ రోజు మీరు విజయకుమారిని గెలిపించినా, సరస్వతిని గెలిపించినా, రేపు ఏ సమస్య ఉన్నా అడ్డగుట్టలో గాని తార్నాకలో గాని వాళ్ళు సీదా పజ్జన్న దగ్గరకు పోతారు. పజ్జన్న తీసుకుపోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటాడు. అన్నా ఈ పని ఉన్నది చేసి పెట్టు అంటే కేసీఆర్ గారు చేయగలుగుతారు. అదే కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో గెలిచిండనుకో ఏమయ్యేది ఉన్నది వాళ్ళతోని? జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? ఏం రాలుతుంది? గదే రాలుతుంది. ఒకవేళ రేపటి రోజున మీరు మీ ఓటేసుడు ఇష్టం లేకపోతే కాంగ్రెస్ కేయాలనుకుంటే తీసుకుపోయి సపరేట్గా మోరిలో వారేందా? మోరిలో వారేసుడు, కాంగ్రెస్ కోటేసుడు సేమ్ టు సేమ్, పెద్ద తేడా ఏం లేదు. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు. ఏమంటున్నారు వాళ్ళు? మాకే గుద్దండి, మాకే గుద్దండి అంటున్నా. ఇన్ని రోజులు మీరు వాళ్ళకు గుద్దిండ్రు, వాళ్ళు మిమ్మల్ని గుద్ది గుద్ది ఇడిచిపెట్టిండ్రు. మరి ఈ రోజు మీకు ముంగట ఒకటే ఛాయిస్ ఉన్నది, మళ్ళా వాళ్ళకే ఓట్లేసి గుద్దించుకుంటారో లేదా ఈ గులాబీని ముద్దించుకుంటారో ఆలోచించుకోమని చెప్తున్నా, ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు కనుక మన అభ్యర్థులను గెలిపించుకుంటే బ్రహ్మాండంగా రేపటి రోజున అన్ని రంగాల్లో హైదరాబాదును అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. మా తమ్ముడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తిరుగుతున్నాడు, కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? హైదరాబాద్ ను మేము డెవలప్ చేస్తాం, మాకు ఢిల్లీలో మోడీ సాబ్ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? తెలుసా తెలియదా? మోడీ? ఎవరైనా చూసిర్రా మోడీని? ఎలక్షన్లు అయినాక మోడీ కనబడ్డాడా? ప్రధానమంత్రి అయినాక ఎప్పుడైనా హైదరాబాద్ కు ముఖం చూపెట్టిండా? మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? టీడీపీ బీజేపీ వాళ్ళు ఇట్లా సిగ్గుండాలనా? ఈ రోజు వరకు మోడీ సాబు 45 దేశాలు తిరిగిండు, కానీ 29 రాష్ట్రాలు మాత్రం తిరిగే టైం లేదు. తెలంగాణకు కనీసం కాలు కూడా పెట్టలేదు. ఏం చేసిండయ్యా మోడీ అని అడిగితే ఒకటే చెప్తాడు మా కిషన్ రెడ్డి అన్న, స్వచ్ఛ భారత్ అంటే ఏంది? ఎవరిని షీపురు మా చేతులు పెట్టి పూసుకోపో అని చెప్పిండు. అంతే, అంత తప్ప ఏం లేదు. అంటే మోడీ సాబ్ వచ్చి మనకు షీపురుతోని వాకిలు ఉడుచుకున్నాడు, సాన్పు జల్లుకున్నాడు, ఇవన్నీ ఆయననే నేర్పిండట, మనకు తెలియదట. దయచేసి మీరు ఆలోచన చేయాలా. ఈ 18-19 నెలల్లో హైదరాబాద్ కి ఏం చేసిందని చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ నాయకులు. నేను గాని పద్మారావు గారు గాని మేము గంట సేపు చెప్పగలుగుతాం, 100 కారణాలు చెప్తాం ఎందుకు ఓటేయాలో టీఆర్ఎస్ కు. ఒక్క కారణం చెప్పు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, నీ పార్టీ ఏం చేసింది తెలంగాణకు, హైదరాబాద్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతున్నా. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు చెప్తున్నాడు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? మేము రేపు అవకాశం పట్టణానికి శంకుస్థాపన చేసుకున్నారు.
ఆ అమరావతి పట్టణ శంకుస్థాపనకు మనలను కూడా పిలిచిండ్రు. కేసీఆర్ సార్ని పిలిచిండ్రు, సారు వేయిండు. ప్రధానమంత్రిని కూడా పిలిచిండ్రు, ఆ సార్ కూడా వచ్చిండు. కేసీఆర్ గారేమో 4 మంచి మాటలు చెప్పిండు. మీరు బాగుండండి, మేము కూడా బాగుంటాం, మీకు ఏమైనా సాయం కావాలంటే చేస్తామని చెప్పిండు. మరి మోడీ సాబ్ వచ్చిండు. ఏమిచ్చిండు మోడీ అమరావతికి? తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ళు ఇచ్చి అవతల పడ్డాడు. అమరావతికి 1 పైసా ఇయ్యనోడు నీ సొంత రాష్ట్రానికి, మా రాష్ట్రానికి ఏమిస్తావు? ఏడికెళ్ళి ఇస్తావు? చంద్రబాబు నాయుడు ఎవల చెవులో పువ్వులు పెడుతున్నావు? ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో అన్ని తెలుసుకొని ఉన్నారు. నువ్వు ఇలా డైలాగులు కొడుతున్నావు. హైదరాబాద్ నేనే ఉట్టించినా, చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, ఇంటర్నెట్ నేనే కనిపెట్టినా. నువ్వు నరికితే 2004లోనే నిన్ను నమ్మలేదు. ఆనాడే ఇక్కడ ఒక్క సీటు కూడా ఇయ్యకుండా ఆనాడే ఎలగొట్టిను. ఇలా మళ్ళీ కొత్తగా ఈ కాకమ్మ కబుర్లు వినడానికి, నీ కహానీలు నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏ నాయకుడైతే మొండిగా 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తీసుకొని వచ్చిండో ఆ నాయకుడే మళ్ళీ హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా చేయాలంటే సత్తా ఆయనకే ఉన్నది తప్ప ఇంకెవరికి కూడా లేదు. మా ముస్లిం